హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా వాడే యూరియాకు నానో యూరియాకు తేడా తెలుసుకుందాం. ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. అందరూ ఎక్కువగా ఫర్టిలైజర్ యూరియాకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, కానీ ద్రవ రూపంలో ఉండే నానో యూరియాతో ఎన్నో లాభాలు తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండింటిలో ఏది వాడితే మంచిదో తెలుసుకుందాం. మన ఛానల్ను మీరు ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మనం అందించడం జరుగుతుంది. మరెన్నో మీకు అందిస్తూనే ఉంటాను. యూరియా రెండు రకాలుగా ఉంటుంది: సన్న యూరియా మరియు దొడ్డు యూరియా. ఏ ఫర్టిలైజర్లో లేనంతగా 46% నైట్రోజన్ ఉండడం జరుగుతుంది. సన్న యూరియా తొందరగా కరుగుతుంది, దొడ్డు యూరియా కొంచెం నెమ్మదిగా కరుగుతుంది. ఈ యూరియా పొలంలో చల్లిన తర్వాత భూమిలో ఉండే బ్యాక్టీరియాతో రియాక్ట్ అవ్వడంతో తద్వారా యూరియా అమోనియాగా మారి అమోనియా నైట్రోజన్గా మొక్కకు అందడం జరుగుతుంది. ఇందులో 40 to 60% మాత్రమే మొక్కకు అందడం జరుగుతుంది. మిగతాది కరిగి భూమి లోపల లవణంగా మారుతుంది. కానీ ఇప్పుడు నానో యూరియా గురించి తెలుసుకుందాం. నానో టెక్నాలజీతో నానో లిక్విడ్ యూరియా తయారు చేయడం జరిగింది. ఇది 40,000 ppm చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉండడం జరుగుతుంది. పంటపై స్ప్రే చేసినప్పుడు ఆకుల ద్వారా ఉండే స్టొమాటో నుండి తీసుకుంటుంది. మొక్క మొత్తానికి వ్యాపించడం జరుగుతుంది. అవసరం మేరకు వాడుకొని మిగతాది స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ నైట్రోజన్ మొక్కకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం జరుగుతుంది. ఇందులో వృధా అవ్వడానికి ఛాన్సు లేదు, మరియు వాతావరణ కాలుష్యం కూడా అతి తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడడం వల్ల నేల సారాన్ని కోల్పోదు, మరియు 50 kgల యూరియా బస్తకు సమానంగా 500 ml నానో లిక్విడ్ యూరియా ఉండడం జరుగుతుంది. డ్రోన్తో స్ప్రే చేయడానికి 300 ml సరిపోతుంది. చేతి పంపుతో అయితే 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఈ నానో యూరియా మనకు ఎన్నిసార్లు వాడుకోవచ్చు? ఇఫ్కో కంపెనీ చెప్పింది ఏమిటంటే పంటపై 3 సార్లు వాడుకోవచ్చని చెప్పడం జరిగింది. నానో యూరియా వాడితే తక్కువలో ఎక్కువ లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా నానోను వాడమని చెప్తుంది. మరియు వాడిన వారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.